మళ్ళీ వాళ్ళకినా వస్తే పెన్షన్ 3000 రూపాయలు పెన్షన్ 1000 రూపాయలకు వస్తాయని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. నేను 4000 ఇస్తానంటున్నాడు. ఎందుకు ఇవ్వలేకపోయావు? 2014 నుంచి 19 వరకు నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఒక్క పథకం ఇచ్చావా? ఒక ఆడపిల్లకి ఏదైనా ఒక పథకం ఇచ్చావా? ఒక 10,000 రూపాయలు ఇచ్చావా? ఇప్పుడు ఇస్తానని ఎంపటి పడుతున్నావా? నీ మాటలు నమ్మేవాళ్ళు ఎవరున్నారు? ఎవరో లేరు అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మీరు గుర్తించండి, ఆ రోజున కష్టపడి ఆ రోజున ఏనండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006 సంవత్సరంలో మన కాలనీకి నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి దీనికి ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే శంకుస్థాపన చేశాము అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కట్టాం.